అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శ్రీరామ రక్షా స్తోత్రం 2వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, మొదటి విభాగంలో రామరక్షా స్తోత్రంలోని సంకల్పము, ధ్యానము, వాటి యొక్క భావాలు తెలుసుకున్నాం. ఈ 2వ విభాగంలో 1, 2, 3 శ్లోకాలు, వాటి యొక్క భావాల్ని తెలుసుకుందాము. మొదటి శ్లోకం: చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. ప్రతి అక్షరము కూడా మహాపాపాలను నశింపచేస్తుందిట. ఏ అక్షరము? రామరక్షా స్తోత్రంలోని ప్రతి అక్షరము. అంతేకాదు, శ్రీ రఘురాముని యొక్క చరిత్ర శతకోటి పరివ్యాప్తమైనటువంటిది. అంటే యుగాలు మారినా ఇప్పటికీ కూడా మనం ఆ శ్రీరామచంద్రుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాం, రామచరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం, రామనామాన్ని జపిస్తూ ఉన్నాం. రామ అనే నామంలో అంత మహిమ ఉన్నది. ఇది శతకోటి పరివ్యాప్తము, అంటే విశ్వవ్యాపితమైనటువంటిది. రామ అనే నామాలు ఒకటా రెండా? కరపుబోయ తిరగేసి పలికిన కవిగా మలచిన నామం. అంత మహత్తరమైనటువంటి ఆ రామనామాన్ని, ఆ రఘురాముని యొక్క చరిత్రని మనం కీర్తిస్తే మహాపాపాలన్నీ కూడా తొలగిపోతాయట. అది మొదటి శ్లోకం యొక్క భావం. ఇక 2వ శ్లోకం చూద్దాం. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం. నీల కమల దళశ్యాముడట, అంటే నల్ల కలువ దళాల వర్ణము కలిగినటువంటి వాడు. శరీర ఛాయ నల్ల కలువ దళాలను పోలి ఉన్నవాడు. రాజీవలోచనం, రాజీవము అంటే పద్మము, అంటే కమలము అంట. అటువంటి కమల నయనములు కలిగినటువంటి వాడు. జటాముకుటమండితం, జటామకుటంతో శోభిల్లేవాడు. జానకీ లక్ష్మణోపేతం, జానకీ మాతతోటి లక్ష్మణుడితోటి కలిసి ఉండేవాడు. ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రమూర్తిని మనం ఒక్కడిగా ఎక్కడా చూడండి. మనం ఒక క్యాలెండర్లో చూసినా, ఒక విగ్రహంగా చూసినా పక్కని లక్ష్మణుడు, సీతామాత కలిసి ఉన్నట్టుగానే ఆయన మనకి దర్శనమిస్తాడు. అటువంటి రామచంద్రమూర్తికి నా నమస్కారము అని 2వ శ్లోకానికి భావం. 3వ శ్లోకం చూద్దాం. సాసితూణ ధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు ఆవిర్భూతమజం విభుం. ఆయన ఖడ్గములు, తోణములు, ధనుర్బాణాలు ధరించినటువంటి వాడు. రాక్షస సంహారి, నక్తం చరాంతకం, రాక్షసుల్ని సంహరించినవాడు. స్వలీలయా జగత్రాతు, జగత్తుని రక్షించాలి అనేటటువంటి సంకల్పంతోనే తన లీలలచే అవతరించినవాడు. అజం విభుం, అజన్ముడు, సర్వవ్యాపకుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తికి నా నమస్సుమాంజలులర్పిస్తున్నాను అని బుధ కౌశిక మహాముని ఈ శ్లోకానికి భావం చెప్పారన్నమాట. ఈ 3 శ్లోకాలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోలో మరిన్ని శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నారులందరికీ కూడా ఈ రామరక్షా స్తోత్రంలోని శ్లోకాలు చక్కగా నేర్పిస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.